జ్వరం వస్తుంది పిల్లకి. అయ్యో సిరప్ అయిపోయాయి 2. డబ్బులు చూస్తే చేతిలో ₹1 ఇచ్చిపోడి మనిషి. స్విచ్ ఆఫా? దేవుడా, ఇప్పుడు మరి నేనేం చేయాలి ఇంకా? సరే అయితే మా అమ్మకన్నా చేద్దాము. బిజీనా? వీళ్ళు ఏ ప్రేయర్లో ఉన్నారో ఏమో, కట్ చేస్తా అన్నారు. సరే పక్కింటోళ్ళనన్నా పోయి అడిగేసి వస్తాము. ఒక్క నిమిషం. లేరే వీళ్ళు, ఎక్కడ పోయినారబ్బా? ప్రియా, ప్రియా, ప్రియా. సర్లే, ఎక్కడికో పోయినట్టున్నారు. ఈయన చూస్తే స్విచ్ ఆఫ్ చేసినాడు, మా అమ్మోళ్ళు చూస్తే ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. వాళ్ళు ఏ ప్రేయర్లో ఉన్నారో ఏమో, బిజీ వస్తుంది. ఈ ప్రియా వాళ్ళు చూస్తేనేమో ఇంటికి బిగు వేసేసుకొని పోయినారు. పనికి మాలినోడికి అందుకే చెప్పింది నేను, డబ్బులు ఇచ్చిపో, ఏదైనా అవసరాలు ఉంటాయి అని చెప్పిన. అందుకే చెప్పింది. వింటే కదా, వింటే ఇంకా ఇట్టేందుకు ఉంటాడు, మా సంసారం ఇట్టేందుకు ఉంటుంది వింటే. అయ్యో దేవుడా, ఆ మాట ఏ రోజైతే కానీ విన్నాళ్లే కానీ ఎందుకు 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 అంటాడే తప్ప, అరే అర్థం చేసుకోడే మనిషిని. నేనేదో ఆయన ఇచ్చే ఒక 100-200తో ఏదో బాగుపడిపోతున్నట్టుగా. ఆయన ఎన్ననే ఏం లాభంలే కానీ ఇంకా